వాటిల్లో ఒకటి S3 which is called simple storage service. Simple storage service. Online వినిపిస్తున్నా? Yes, sir. Okay. Second ఇది వచ్చేసి EBS. దీని ఏమంటాం? Elastic Block Store. Elastic Block Store EBS. Third వచ్చేసి EFS which is called Elastic File Store. Elastic File Store. So S3, EBS, EFS. Right? Great. ఈ మూడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజెస్ మనకు అవైలబిలిటీ ఉన్నాయి. మూడు స్టోరేజెస్ ఉన్నాయంటే ఏదో పర్పస్ డిఫరెంట్ ఉండే ఉంటుందిగా. సో దీంట్లో ఒక్కొక్క స్టోరేజ్ కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. ఓకే, దీన్ని పిలిచేటప్పుడు కూడా మనం డిఫరెంట్ నేమింగ్ కన్వెన్షన్ తో పిలుస్తాం. ఇప్పుడు S3 ఉందనుకోండి, దీన్ని ఆబ్జెక్ట్ స్టోరేజ్ అంటాం. ఆబ్జెక్ట్ స్టోరేజ్ నేమింగ్ కన్వెన్షన్ ప్రకారం S3 ని మనం ఆబ్జెక్ట్ స్టోరేజ్ అంటాం. ఆబ్జెక్ట్ స్టోరేజ్. సెకండ్ వచ్చేసరికి మనకి EBS. దీన్ని మనం బ్లాక్ స్టోర్ అంటాం. వాల్యూమ్స్ మాట్లాడుకున్నాం కదా. EC2 ఇన్స్టెన్స్ చెప్పండి. EC2 క్రియేట్ చేసుకునేటప్పుడు దానికి మనం వాల్యూమ్ అటాచ్ చేసాం. దాన్ని ఏమన్నా మనం EBS అంటాం. ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్. చెప్పండి.
ఓకే, ఈ 3 టైప్ ఆఫ్ స్టోరేజెస్ మనకి అవైలబిలిటీలోని వీటి నేమింగ్ కన్వెన్షన్ చెప్తున్నా కదా. ఫస్ట్ దీని S3 ని మనం ఆబ్జెక్ట్ స్టోరేజ్ అంటాం. ఆబ్జెక్ట్ స్టోరేజ్. తర్వాత దీన్ని బ్లాక్ స్టోరేజ్ అంటాం. ఇదైతే మనం చెప్పుకున్నాం, దీన్ని వాల్యూమ్స్ అనే కాన్సెప్ట్ లో చెప్పుకున్నాం EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేప్పుడు, మీకు గుర్తుంటే. గుర్తుందా, మర్చిపోయారా? ఇంకా ఉంది, ఇంకా డెప్త్ ఉంది. వాల్యూమ్స్ కొంచెం చెప్పింది మీకు, ఇంకా చాలా నేర్చుకోవాలి దాంట్లో. తర్వాత దీంట్లో ఫైల్ స్టోరేజ్ అనేది, షేరింగ్ ఆఫ్ ఫైల్స్. ఇవి ఈ 3 కాన్సెప్ట్లు కూడా స్టోరేజ్ రిలేటెడ్. మనకి ఏదైనా అది S3 అయినా EBS అయినా EFS అయినా ఒకటే కాన్సెప్ట్ మనకి.
S3 అంటేనేమో సింపుల్ స్టోరేజ్ సర్వీస్ అంటాం, లేదా ఆబ్జెక్ట్ స్టోరేజ్ అంటాం. EBS ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్. ఓకే, బ్లాక్ అంటే ఫిక్స్ సైజ్ ఆఫ్ స్టోరేజ్ కాబట్టి దీన్ని బ్లాక్ స్టోర్ అంటాం అని చెప్పాను. తర్వాత EFS కి వచ్చేసరికి ఎలాస్టిక్ ఫైల్ స్టోర్. ఎక్కడైతే మనకి షేరింగ్ ఆఫ్ ద డేటా ఉందో దాన్ని మనం ఎలాస్టిక్ ఫైల్ స్టోర్ అంటాం, షేరింగ్ ఆఫ్ ద డేటా. ఇవి మనకున్న 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్క పర్పస్ లో ఒక్కొక్క స్టోరేజ్ ఒక్కొక్క యూజ్ కేస్ లో మనం వాడతాం, అన్ని వాడతాం. ఓకే, మన రిక్వైర్మెంట్ బట్టి అన్ని వాడతాం మనం. ఓకే, సో ఇప్పుడు వీటిల్లో ఫస్ట్ వన్ వెళ్దాం, ఆబ్జెక్ట్ స్టోరేజ్ వెళ్దాం. S3. ఓకే, S3 గురించి మీకు సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు మీ ల్యాప్టాప్ లో ఒక 100 GB డేటా ఉందనుకోండి, ఇంకొక హాఫ్ అన్ అవర్ లో మీరు ల్యాప్టాప్ ఫార్మాట్ చేస్తున్నారు అనుకోండి, ల్యాప్టాప్ ఫార్మాట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ 100 GB డేటాని మీరు బ్యాకప్ తీసుకోవాలి. ఏం చేయాలి? ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కొంటామో, ఎక్స్టర్నల్ పెన్ డ్రైవ్ కొంటామో, ఏదో చేసి దాంట్లో డేటాని స్టోర్ చేస్తారు. అంతేగా, దాంట్లో ఉన్న డేటాని స్టోర్ చేస్తారు. కానీ ఇలా డివైస్లు ఏమి కొనకుండా మనకి కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ కావాలి అంటే మనం S3 ఆబ్జెక్ట్ స్టోరేజ్ మనం డిసైడ్ చేసుకుని సరదాగా మన ల్యాప్టాప్ లో ఉన్న డేటాని క్లౌడ్ లోకి అప్లోడ్ చేసేసుకోవచ్చు సింపుల్ గా. ఇనిషియల్ గా మనం అన్ని క్లౌడ్స్ లో చెప్పుకున్నట్టు అన్ని ఫీచర్స్, నో కాస్ట్ ఇనిషియల్లీ, నో టైం, నో లిమిట్ ఆఫ్ ద స్టోరేజ్. హ్యాపీగా మనం ఎంత సైజ్ ఆఫ్ డేటా కావాలంటే అంత సైజ్ ఆఫ్ డేటాని S3 లో స్టోర్ చేసుకోవచ్చు. సో దీనికి మళ్ళీ EC2 క్రియేట్ చేయాలి, జావా అప్లికేషన్ ఉండాలి, అది చేయాలి ఇది చేయాలనే కాన్సెప్ట్ ఏమీ లేదు. అసలు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నా దగ్గర ఉన్న డేటాని స్టోర్ చేసుకోవడానికి నాకు ఒక స్టోరేజ్ కావాలి, అది క్లౌడ్ లో కావాలి అనుకుంటే నేను బ్లైండ్ గా S3కి వెళ్ళిపోవచ్చు అంతే. ఇంకా నాకు వేరే రిసోర్స్ తో పని ఏమి లేదు. నాకు EC2 అవసరం లేదు, RDS అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. అయితే మరి S3 లో స్టోర్ చేసిన ఈ ఫైల్స్ ని మనం ఏమని పిలుస్తామంటే జనరల్ గా క్లౌడ్ టెర్మినాలజీలో ఆబ్జెక్ట్స్ అంటాం. S3 లో స్టోర్ చేసే ప్రతి ఫైల్ ని కూడా మనం ఆబ్జెక్ట్ అంటాం, గుర్తుంచుకోండి. S3 లో స్టోర్ చేసే ప్రతి ఫైల్ ని కూడా మనం ఆబ్జెక్ట్ అంటాం, ఆబ్జెక్ట్. అయితే ఇప్పుడు నేనేం చెప్పాను మీకు, EC2 తో సంబంధం లేకుండా, RDS తో సంబంధం లేకుండా మనం ఆబ్జెక్ట్స్ ని అప్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నా నేను. వాటిని మనం డైరెక్ట్ గా యాక్సెస్ కూడా చేసుకోవచ్చు, అంతేనా? ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, S3 లో ఉన్న ఆబ్జెక్ట్ నేను డైరెక్ట్ యాక్సెస్ చేసుకోవచ్చు, ఫెంటాస్టిక్. అలా అని చెప్పి జావా అప్లికేషన్స్ యాక్సెస్ చేసుకోకూడదా? EC2 ఇన్స్టెన్స్ మీద రన్ అయ్యే జావా అప్లికేషన్స్ ఉంటాయి కదా, అవి యాక్సెస్ చేసుకోకూడదా? చేసుకోవచ్చు, అవి కూడా చేసుకోవచ్చు, తప్పేం కాదు. అలాగే ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఫ్లిప్కార్ట్ లోకి వెళ్ళారు. ఫ్లిప్కార్ట్ లో మీరు ఏదైనా ఐటమ్ కొనాలి అంటే ఆ ఐటమ్ కి సంబంధించిన 10, 15, 20 ఇమేజెస్ డిస్ప్లే అవుతున్నాయి, అవునా? ఈ ఇమేజెస్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? ఐడియల్లీ S3 లోనే స్టోర్ అవుతాయి. స్టోర్ అయితే ఆ ఇమేజెస్ ని మీ అప్లికేషన్ రీడ్ చేసుకుని మీకు ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ లో చూపిస్తుంది. సో ఎండ్ ఆఫ్ ద డే ఆ ఇమేజెస్ అన్ని స్టోర్ అయ్యేది S3 లోనే. ఇప్పుడు మీ ఫేస్బుక్ అప్లికేషన్ ఉంది, దాంట్లో మీరు వీడియోస్ అండ్ ఫొటోస్ అప్లోడ్ చేశారు, అవి ఎక్కడ స్టోర్ అవుతాయి? S3 లోనే. ఓకే, ఇలా మనకి మనమైన డేటా డైరెక్ట్ గా S3 లో స్టోర్ చేసుకోవచ్చు యాజ్ అన్ ఆబ్జెక్ట్. ఎవ్రీ ఫైల్ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్. లేకపోతే అప్లికేషన్ అయినా ఈ ఆబ్జెక్ట్స్ ని యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా ఒకటే. 2 సినారియోస్ ఒకటే.
రైట్. పర్ఫెక్ట్. ఇప్పుడు S3 లో మనం డేటాని స్టోర్ చేస్తున్నాం అనుకుందాం. S3 లో మనం డేటాని స్టోర్ చేస్తున్నాం అనుకుందాం. ఇప్పుడు ఆ డేటాకి, డేటా అంటే ఇంకా మనం డేటాని పిలవద్దు, ఆబ్జెక్ట్స్ అని పిలుస్తాం. ఓకేనా? ఆబ్జెక్ట్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎనీ ఫైల్ యు ఆర్ అప్లోడింగ్ టు S3 ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్. అది ఫోటో అయినా, వీడియో అయినా, PDF డాక్యుమెంట్ అయినా, వర్డ్ డాక్యుమెంట్ అయినా, సింపుల్ నోట్ ప్యాడ్ అయినా, ఏదైనా సరే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్. అంతే, ఇంకా డిస్కస్ చేయడానికి వేరే ఏమి లేదు. నథింగ్ బట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం S3 లో స్టోర్ చేసుకునే ఆబ్జెక్ట్స్ కి అసలు చార్జెస్ ఎలా ఉంటాయి? S3 లో స్టోర్ చేసుకునే ఆబ్జెక్ట్స్ కి చార్జెస్ అనేవి ఎలా ఉంటాయి అంటే, ఫస్ట్ based on size. Based on size. అంటే ఆబ్జెక్ట్ లో ఎంత GB ఆఫ్ ద డేటా అయితే మనం స్టోర్ చేశామో, ఆబ్జెక్ట్ లో ఎంత GB ఆఫ్ ద డేటాని అయితే స్టోర్ చేశామో, ఓకే, అంత సైజ్ ఆఫ్ ద డేటాకి మనం ఛార్జెస్ ఉంటాయి. అయితే మీకు గుర్తుందా, మనం ఫ్రీ టైర్ యాక్సెస్ చెప్పేటప్పుడు అప్ టు 5 GB ఫ్రీ విత్ ఇన్ 12 months అనుకున్నా, గుర్తుందా? స్టార్టింగ్ లో ఇదే S3 లో మీరు అప్ టు 5 GB డేటా వరకు స్టోర్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ 5 GB కనుక అబోవ్ వెళ్ళిపోయిందంటే ఛార్జెస్, అది కూడా విత్ ఇన్ 12 months. 12 months క్రాస్ అయితే ఎనీథింగ్ యూ స్టోర్ ఇస్ ఎ చార్జబుల్. కాబట్టి S3 లో మీరు ఏదైతే ఆబ్జెక్ట్స్ స్టోర్ చేస్తున్నారో ఆ సైజుని బట్టి చార్జెస్ ఉంటాయి. ఆ సైజుని బట్టి చార్జెస్ ఉంటాయి. నెక్స్ట్, పర్ఫార్మెన్స్, స్పీడ్. S3 లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని మనం ఎంత ఫాస్ట్ గా రీడ్ చేయగలుగుతాం, ఎంత ఫాస్ట్ గా రైట్ చేయాలి, ఎంత ఫాస్ట్ గా యాక్సెస్ అవ్వాలి అనే దాన్ని బట్టి మీకు స్పీడ్ కూడా ఉంటుంది. So based on speed also. Taravata, how frequently you are using. That is based on read and write. How frequently you are using అనే దాన్ని బట్టి కూడా మీకు చార్జెస్ ఉంటాయి. రైట్. సో ఇప్పుడు చెప్పండి, ఈ 3 పాయింట్స్ ని జాగ్రత్తగా గమనించి నాకు ఒక పాయింట్ చెప్పండి. జాగ్రత్తగా గమనించి నాకు ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు నేను S3 బకెట్ లో ఒక ఆబ్జెక్ట్ ని స్టోర్ చేయాలి. దాంట్లో ఒక ఆబ్జెక్ట్ నేమో నేను చాలా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తాను, నాకు కూడా చాలా స్పీడ్ గా అది యాక్సెస్ అవ్వాలి. ఇది నా రిక్వైర్మెంట్. పర్ఫెక్ట్. సెకండ్ ఆబ్జెక్ట్ ఉంది. ఈ సెకండ్ ఆబ్జెక్ట్ కి ఏంటంటే, నేను చాలా రేర్ గా యూజ్ చేస్తా దాన్ని, నాకు స్లోగా డౌన్లోడ్ అయినా పర్లేదు. మళ్ళీ చెప్పండి,
మళ్ళీ వినండి, ఒక ఆబ్జెక్ట్ ని నేను చాలా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తా, సో నాకు చాలా స్పీడ్ గా అది యాక్సెస్ అవ్వాలి. రెండో ఆబ్జెక్ట్ నేను ఫ్రీక్వెంట్ గా యాక్సెస్ చేయను, నాకు అది స్లోగా లోడ్ అయినా పర్లేదు. ఈ రెండు సినారియోస్ లో నేను ఈ రెండు ఆబ్జెక్ట్స్ కి సేమ్ అమౌంట్ పే చేస్తానా చెప్పండి? చేయొచ్చు. సో నా రిక్వైర్మెంట్ వేరు, ఒక ఆబ్జెక్ట్ ని ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తే ఇంకొక ఆబ్జెక్ట్ ని ఇన్ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తాను. ఇన్ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తాను. మరి రెండు ఆబ్జెక్ట్స్ కి నేను సేమ్ అమౌంట్ ఎందుకు పే చేస్తాను? చేస్తానా? చేయనుగా ఆబ్వియస్లీ. అందుకని S3 బకెట్ వాడు ఏం చెప్పాడంటే, బాస్ నువ్వు ఆబ్జెక్ట్ ని స్టోర్ చేసుకో, కానీ నీ యాక్సెసిబిలిటీని బట్టి నీకు ఎంతగా ఫాస్ట్ కావాలి, ఎంత ఫ్రీక్వెన్సీ కావాలి అని చెప్పి నువ్వు డిసైడ్ చేసుకుని నువ్వే దాన్ని ప్రాపర్ ప్లేస్ లో ప్లేస్ చేసుకునేలాగా నేను నీకు S3 లోనే డిఫరెంట్ స్టోరేజెస్ ఆప్షన్స్ నీకు ఇస్తా, నువ్వు దాన్ని చూజ్ చేసుకో అంటాడు. నువ్వు దాన్ని చూజ్ చేసుకుని అప్రాపరియేట్ గా ప్లేస్ చేసుకుంటే ఐఎమ్ ఫైన్, నువ్వు నాకు ఫ్రీక్వెంట్ యూజ్ చేసిన దానికి ఎక్కువ పే చేయి, ఫ్రీక్వెంట్ లేని దానికి తక్కువ పే చేయి అంటాడు. ఇవన్నీ అసలు ఎక్కడ ఉంటాయి అనేది మీరు ఒకసారి గమనిస్తే చూడండి. ఫస్ట్ నేను ఇప్పుడు ముంబై రీజియన్ లో వర్క్ చేస్తున్నాను. ముంబై రీజియన్ లో నాకు S3 స్టోరేజ్ ఉంది. ఇప్పుడు చెప్పండి, నాకు ముంబైలో S3 స్టోరేజ్ ఉంది అంటే ఈ ముంబైలో యూజ్ చేసే వాళ్ళందరికీ ఈ స్టోరేజ్ కామనేగా. మరి అందరికీ సేమ్ స్టోరేజ్ ని షేర్ చేస్తాడా? మీరు చెప్పండి. చేయడుగా. ఇప్పుడు నేను ల్యాప్టాప్ ఇస్తాను మీకు, నేనేం చెప్తానంటే, బాస్ C కోలంలో మీ ఫైల్ స్టోర్ చేయండి, కానీ C కోలంలోనే డిఫరెంట్ గా ప్లేస్ చేయండి, మీ ఫైల్స్ మిక్స్ చేయొద్దు, C కోలంలో ఉండాలి కానీ మీ అందరి సపరేట్గా ఉండాలి అంట. ఏం చేస్తారు మీరు? ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుంటారు, అవునా? సేమ్ కాన్సెప్ట్ మీకు S3 లో కూడా. ముంబై రీజియన్ లో మీకు S3 ఉంది, డిఫరెంట్ క్లయింట్స్ కానీ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే ఒకటే ప్రాజెక్ట్ లో డిఫరెంట్ కేటగిరీస్ కానీ. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంది, ఫ్లిప్కార్ట్ లో ఫుట్వేర్ సెక్షన్ ఉంది, క్లోత్ సెక్షన్ ఉంది, కాస్మెటిక్స్ సెక్షన్ ఉంది, లగేజ్ సెక్షన్ ఉంది, ఎలక్ట్రానిక్ సెక్షన్ ఉంది, అవునా? ఇప్పుడు వీటికి డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయిగా. వీటన్నిటిని నేను ఎందుకు మిక్స్ చేస్తా చెప్పండి? నేను సపరేట్ పెట్టుకోవద్దా వీటన్నిటిని? ఓకే, అప్పుడు నేను ఏం చేస్తాను, ఫ్లిప్కార్ట్ ఒకే అప్లికేషన్ లో నేను ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను. ఈ ఫోల్డర్ ని నేను ఏమంటాను క్లౌడ్ టెర్మినాలజీలో? బకెట్స్ అంటాను, బకెట్స్. సో S3 స్టోరేజ్ లో ఒక క్లయింట్ నుంచి ఇంకో క్లయింట్ కి సపరేషన్ కానీ, ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్ కి సపరేషన్ కానీ, ఒకటే ప్రాజెక్ట్ లో ఒక కేటగిరీకి ఇంకో కేటగిరీకి సపరేషన్ కానీ మనం క్రియేట్ చేసుకునే వీటిని బకెట్స్ అంటాం. అంటే స్టోరేజ్ లోపల బకెట్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ వన్ బకెట్, దిస్ ఈజ్ అగైన్ అనదర్ బకెట్, దిస్ ఈజ్ అగైన్ అనదర్ బకెట్. ఇట్లా మనకి స్టోరేజ్ లో మనం S3 లో బకెట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. స్టోరేజ్ లో మనకి బకెట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఎన్ని బకెట్స్ ని క్రియేట్ చేస్తాం మనం, ఎన్ని బకెట్స్ ని మనం క్రియేట్ చేయగలుగుతాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని బకెట్స్ మనం క్రియేట్ చేయగలుగుతాం చూస్తే, ఎన్ని బకెట్స్ మనం క్రియేట్ చేయగలుగుతాం చూస్తే, ఒక్కొక్క AWS అకౌంట్ లో బై డిఫాల్ట్ మనకి 100 బకెట్స్ క్రియేట్ చేయొచ్చు. ఇది కూడా ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది కూడా. ఒక్కొక్క AWS అకౌంట్ లో మనం బై డిఫాల్ట్ 100 బకెట్స్ ని క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం క్లౌడ్ లో S3 వాడుతున్నాము అంటే మన రిక్వైర్మెంట్ ని బట్టి ఇమీడియట్ గా ఎన్ని బకెట్స్ కావాలో అన్ని బకెట్స్ క్రియేట్ చేసుకుంటాం. తర్వాత ఒక్కొక్క బకెట్ లోపల మళ్ళీ మన కేటగిరీస్ ని బట్టి ఎన్ని కేటగిరీస్ మన ప్రాజెక్ట్ లో ఉంటే
అన్ని ఫోల్డర్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో S3 స్టోరేజ్ ఉంది, స్టోరేజ్ లోపల S3 బకెట్ ఉంది, బకెట్ లోపల మీరు డైరెక్ట్ గా ఆబ్జెక్ట్స్ అయినా స్టోర్ చేయొచ్చు, లేకపోతే మళ్ళీ ఫోల్డర్స్ అండ్ సబ్ ఫోల్డర్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఎన్ని లెవెల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, నో రెస్ట్రిక్షన్. స్టోరేజ్ లోపల బకెట్స్ ఉంటాయి. ఏముందయ్యా చెప్పేది? C::, లో ఫోల్డర్ ఉంటుంది, ఫోల్డర్ లో సబ్ ఫోల్డర్ ఉంటుంది. ఇదే అంత కొట్టుకున్నాడా? S3 స్టోరేజ్ లోపల బకెట్ ఉంటుంది, బకెట్ లోపల ఫోల్డర్స్ ఉంటాయి అంతే. ఎక్కడ ఓకే రైట్. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాక్టికల్ గా అసలు S3 ఎక్కడ ఉంటుంది క్లౌడ్ లో, దాని లోపల బకెట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాని లోపల ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి, లేకపోతే డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ ఎలా అప్లోడ్ చేయాలి, ఈ సినారియోస్ మనం చూద్దాం. ఓకే చూడండి, ఇక్కడ S3 సెర్చ్ చేస్తే చూడండి, ఇక్కడ S3 ఏముంది? స్కేలబుల్ స్టోరేజ్ ఇన్ ద క్లౌడ్. స్కేలబుల్ స్టోరేజ్ ఇన్ ద క్లౌడ్. S3 scalable storage in the cloud. Got it? So మన S3 చూస్ చేసుకోవచ్చు. ఓకే, సి ఏముంది డిస్క్రిప్షన్ ఇక్కడ? ఇది కూడా చదవండి, ఈ లైన్స్ కూడా చదవండి. Amazon S3 is an object storage service that offers industry-leading scalability, data availability, security, and performance. Performance కూడా మీకు చెప్పాను. సూపర్ స్పీడ్ లో ఆబ్జెక్ట్స్ ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, స్లోగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. రెండు ఆప్షన్స్ ఉన్నాయి, దాన్ని బట్టే చార్జెస్ కూడా ఉంటాయి. ఇక్కడ ఆప్షన్ ఉంది, ఇది చదవండి, 3 లైన్స్ కూడా చదవండి. Every object in S3 is stored in a bucket. To upload files and folders to S3, you will need to create a bucket where the objects will be stored. So first bucket create చేయాలి మనం చేయాలిగా. ఇప్పుడు విండోస్ లో C::D: అని క్రియేట్ చేయకుండా డైరెక్ట్ గా మనం వెళ్ళి హార్డ్ డిస్క్ ఏదైనా స్టోర్ చేస్తామా? చేయగలుగుతామా? ఖచ్చితంగా C::, D::, E::, F ఏదో ఒకటి ఉండాలిగా. అలానే ఇక్కడ కూడా S3 లో మనం డైరెక్ట్ గా ఏమీ స్టోర్ చేయలేము, ఖచ్చితంగా మనం బకెట్ అని క్రియేట్ చేయాలి. ఖచ్చితంగా సో నేను ఇప్పుడు క్రియేట్ బకెట్ అంటున్నా. ఆల్రైట్, సో ఇక్కడ బకెట్ నేమ్ ఇస్తాను, ఏమిస్తాను? బ్యాచ్ 6 PM బకెట్ 1 అట్లా ఇస్తాను నేను. ఇంకోటి, మీ బకెట్ నేమ్ కూడా యూనిక్ ఉండాలి. ఇప్పుడు సపోజ్ మీరు C::, లో 2 ఫోల్డర్స్ క్రియేట్ చేస్తారనుకో, 2 ఫోల్డర్స్ ఒకటే నేమ్ తో క్రియేట్ చేయగలుగుతామా? అలానే బకెట్ నేమ్ కూడా ఖచ్చితంగా యూనిక్ ఉండాలి. మీరు క్రియేట్ చేసే బకెట్ తో ఆల్రెడీ ఏదైనా నేమ్ అక్కడ ఉంది అంటే మాత్రం మీ బకెట్ డూప్లికేషన్ చూపిస్తుంది. కాబట్టి
ఆర్గనైజేషన్ లో ఎప్పుడైనా మీరు బకెట్స్ క్రియేట్ చేసుకోవాలి అంటే మీ అప్లికేషన్ నేమ్ ఇవ్వండి, కేటగిరీ నేమ్ ఇవ్వండి, బకెట్ నెంబర్ ఇవ్వండి. ఆ కాంబినేషన్ ఇచ్చుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు, గుర్తుంచుకోండి. గ్రేట్. తర్వాత AWS రీజియన్, మనం ప్రస్తుతానికి ఏ రీజియన్ లో వర్క్ చేస్తున్నాం చూడండి, ముంబైలో వర్క్ చేస్తున్నాం అవునా. మీకు కావాలంటే మీకు చెప్పాను కదా S3 అనేది రీజియన్ స్పెసిఫిక్ అని చెప్పాను కదా. మీకు ఏ రీజియన్ లో క్రియేట్ చేసుకోవాలంటే ఆ రీజియన్ సెలెక్ట్ చేసుకోండి, మీ ఇష్టం. తర్వాత ఆల్రెడీ మీ దగ్గరే ఉన్న బకెట్ ఉందనుకోండి, దాని ప్రాపర్టీస్ మొత్తం ఆల్రెడీ సెట్ చేసి ఉంటే ఇప్పుడు హ్యాపీగా వెళ్ళి అదే ప్రాపర్టీస్ ని కాపీ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక బకెట్ నుంచి ఇంకో బకెట్ కి కాపీ చేసుకోవచ్చు. అలా గ్రేట్. ఇప్పుడు మన దగ్గర ప్రస్తుతానికి ఏం లేదు కాబట్టి వదిలేయండి. ACLs డిజేబుల్డ్ అని ఉంది, సో పర్లేదు, ప్రస్తుతానికి ఇది ఎనేబుల్ చేసిన తర్వాత అయినా చేసుకోవచ్చు, డోంట్ వరీ. ఇది చూడండి, మనం స్టోరేజ్ లో ఒక బకెట్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, ఆ బకెట్ కి ఎవరెవరు యాక్సెస్ చేసుకోగలుగుతారు, ఎవరెవరు యాక్సెస్ చేయలేరు, మనం దేన్ని పబ్లిక్ చేయాలి, దేన్ని ప్రైవేట్ చేయాలి అనేవి పర్మిషన్స్ లో మనం అప్డేట్ చేసుకుంటాం, అంతేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఒక బకెట్ పర్మిషన్స్ అసలు మీరు చేంజ్ చేసుకోవాలి అంటే దాని మీద ఉన్న బ్లాక్ ని రిమూవ్ చేయాలి. బ్లాక్ ని రిమూవ్ చేయకుండా ఇలా బ్లాక్ ఆన్ చేసి పెట్టారనుకో, తర్వాత మీరు అసలు పర్మిషన్స్ చేంజ్ చేయలేరు ఇంకా. అయితే మీరు కంగారు పడాల్సిన అవసరంలా, ఇప్పుడు మీరు తెలియపోయిన ఈ ఆప్షన్ తర్వాత మనకి బకెట్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి అది అప్డేట్ చేసుకోవచ్చు, తర్వాత అయినా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇది తర్వాత అయినా ఓకే, నో ఇష్యూస్. దీని తర్వాత బకెట్ వర్షనింగ్ అంటే ఈ ప్రాపర్టీ కూడా తర్వాత మనం చెప్పుకోవచ్చు వస్తున్న తర్వాత, బట్ స్టిల్ ఆప్షన్ వచ్చింది కాబట్టి స్కిప్ చేయకుండా ఒక లైన్ చెప్తా. ఇవాళ మీరు బకెట్ లోకి ఒక ఆబ్జెక్ట్ ని అప్లోడ్ చేశారు, ఫర్ సపోజ్ దాని నేమ్ లెట్స్ ఏ బ్యానర్ అనేది. రేపు మీరు ఏదైనా ఆబ్జెక్ట్ లో చిన్న చేంజ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేశారనుకో, దాని నేమ్ కూడా బ్యానరే ఉంది, అయితే డూప్లికేట్ ఫైల్ నేమ్స్ తీసుకుంటుందా జనరల్ గా? తీసుకోదుగా. ఒకవేళ తీసుకుందనుకో ఏం చేస్తుంది, ప్రీవియస్ గా ఉన్నదాన్ని రిమూవ్ చేస్తుంది, ఓవర్ రైట్ చేస్తుంది. అలా నాకు సేమ్ నేమ్ తో ఆబ్జెక్ట్ ని అప్లోడ్ చేసినా కూడా ప్రీవియస్ వర్షన్ ని నేను రిమూవ్ చేయకూడదు, ఓవర్ రైట్ చేయకూడదు, నాకు 2 వర్షన్స్ కావాలి అన్నప్పుడు బకెట్ వర్షనింగ్ ఆప్షన్ లోకి వెళ్తాం మనం. ఇక్కడ బకెట్ వర్షనింగ్ ఎనేబుల్ చేసుకున్నాం అనుకోండి, సేమ్ ఆబ్జెక్ట్స్ ని ఎన్నిసార్లు అప్లోడ్ చేసినా మనకి ఆబ్జెక్ట్ రిమూవ్ అవ్వదు, ఒక్కొక్కసారి ఒక్కో న్యూ వర్షన్ క్రియేట్ అవుతూ ఉంటుంది. దీన్ని బకెట్ వర్షనింగ్ అంటాం. దీని ఏమంటా? బకెట్ వర్షనింగ్ అంటాం. ఓకే. తర్వాత ట్యాగ్స్ మీకు నేను చెప్పే పని లేదు, EC2 ఇన్స్టెన్స్ దగ్గర నేర్చుకున్నాం మనం. ఏ రిసోర్స్ క్రియేట్ చేసినా దానికి ట్యాగ్స్ ఇవ్వచ్చు, అప్పుడే చెప్పాను మీకు నేను. ఎందుకు? ఐడెంటిఫికేషన్ పర్పస్, ఫిల్టర్ పర్పస్, ఫిల్టరింగ్ పర్పస్.
సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. దీని తర్వాత డిఫాల్ట్ ఎన్క్రిప్షన్ అని ఉంది. అంటే బకెట్ లో స్టోర్ అయ్యే ప్రతి ఆబ్జెక్ట్ కూడా నాకు ఎన్క్రిప్షన్ జరగాలి, నేను సెక్యూరిటీ మెయింటైన్ చేయాలి, నా నా డేటా మొత్తం అంటే నా ఆబ్జెక్ట్స్ మొత్తం సెక్యూర్డ్ ఆబ్జెక్ట్స్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది నార్మల్ టెక్స్ట్ లో ఉండకూడదు, అవి సెక్యూర్డ్ ఆబ్జెక్ట్స్ లాగే ఉండాలి అనుకుంటే మీరు దీన్ని ఎన్క్రిప్షన్ చేసుకోవచ్చు. కాకపోతే బకెట్ లెవెల్లో ఎన్క్రిప్షన్ చేశారు అంటే మీకు చార్జెస్ అప్లికబుల్ అవుతాయి. ఎస్, దట్ ఈస్ ఎ సెక్యూర్డ్ ఆప్షన్, నో డౌట్, బట్ మీకు చార్జెస్ అప్లికబుల్ అవుతాయి, గుర్తుంచుకోండి. చార్జెస్ అప్లికబుల్ అవుతాయి. క్లియర్? ఈ ఆప్షన్స్ అన్ని ఇచ్చిన ఈ ఆప్షన్స్ లో మీరు ఎన్క్రిప్షన్ కానీ, వర్షనింగ్ కానీ, ట్యాగ్స్ కానీ మీరు ఏమి ఇవ్వకపోయినా కూడా మీరు తర్వాత అయినా ఇచ్చుకోవచ్చు వాటిని. దానివల్ల మనకి ఇక్కడే ఇవ్వాలి అని ప్రాబ్లం ఏం లేదు. అలాగే గ్రేట్. ఈ ఆప్షన్స్ అన్ని ఇచ్చేసి నేను క్రియేట్ బకెట్ అంటాను. అనగానే నాకు ఇక్కడ బకెట్ క్రియేట్ అయిపోయింది. నేమ్ ఏముంది? బ్యాచ్ 6 PM బకెట్ 1 అని ఉంది. అంతేనా? తర్వాత ఏ రీజియన్ లో క్రియేట్ అయింది? అది ముంబై రీజియన్ లో. బకెట్ అండ్ ఆబ్జెక్ట్స్ నాట్ పబ్లిక్. నేను దీన్ని పబ్లిక్ చేశాను, ఇంకా చేయలేదు కాబట్టి నాట్ పబ్లిక్ అని చూపిస్తుంది. ఎప్పుడు ఈ బకెట్ క్రియేట్ అయింది? ఈ డేట్ లో క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ బకెట్ నేను ఓపెన్ చేస్తే ఏమన్నా బకెట్ లోపల ఏమైనా ఉంటాయా నాకు ఆబ్జెక్ట్స్? ఓకే, లేవుగా. ఇప్పుడు నేను కావాలంటే బకెట్ లోపల చూడండి డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫోల్డర్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అది నా ఇష్టం. బకెట్ లో ఫోల్డర్ అయినా ఉండొచ్చు, లేకపోతే డైరెక్ట్ నేను ఆబ్జెక్ట్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది నా ఇష్టం. చూడండి ఎలా అప్లోడ్ చేస్తాము. అప్లోడ్ అన్నాం అనుకోండి, ఎస్ యాడ్ ఫైల్స్ అనగానే చూడండి ఏ ఫైల్ అయితే మనం అప్లోడ్ చేయాలో ఎన్ని ఫైల్స్ అని చేసుకోవచ్చు, ఒకటే చేయాలని రూల్ ఏం లేదు. ఇలా 3 ఫైల్స్ ఇచ్చాను. ఈ 3 ఫైల్స్ సెలెక్ట్ చేసుకొని ఎస్ ఎక్కడ డెస్టినేషన్ ఈ బకెట్ లోగా డన్ అనగానే ఆటోమేటిక్ గా ఆ 3 ఆబ్జెక్ట్స్ బకెట్ లోకి అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ నాకు కనిపిస్తాయి చూడండి, ఇక్కడ ఈ ఆబ్జెక్ట్స్ మొత్తం నాకు కనిపిస్తాయి. సార్ అది మనం వర్క్ చేసేది లైనక్స్ ఎన్విరాన్మెంట్ కదా సార్, ఆల్ రియల్ టైమ్ లో. అప్లోడ్ పడిన ఫైల్ సెలెక్ట్ చేసుకోవడం ఇది కూడా రాదా? ఫేస్బుక్ లో ఎన్ని అప్లోడ్ చేసి ఉంటా అంతే సార్. ఏమంటారు ఆన్లైన్ లో ఎవరు అడుగుతారు? అంటే మనం రియల్ టైమ్ వర్క్ చేసేది లైనక్స్ ఎన్విరాన్మెంట్ సర్వర్స్ కదా సార్, అవి అర్థం కాల. రియల్ టైమ్ లో మనం వర్క్ చేసేది లైనక్స్ కదా సార్, అది ఓఎస్. అవును, మీరు జనరల్ ఆబ్జెక్ట్స్ ఎవరు అప్లోడ్ చేస్తారు చెప్పండి ప్రాజెక్ట్ కి సంబంధించి? అంటే మనం చేయమా సార్ అది రియల్ టైమ్ లో? ఇంకా ప్రాజెక్ట్ లో ఎవరు ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తే ఎవరు అప్లోడ్ చేస్తారో చెప్పండి. డెవలపర్సే కదా, అంతేనా? డెవలపర్స్ ల్యాప్టాప్ ఏ వయసు లో ఉంటాయి? విండోస్. లైనక్స్ నుంచి చేయలేమా సార్? లైనక్స్ నుంచి చేయగలమా సార్? ఇలాగా చేసుకోవచ్చు. ఇప్పుడు మీ ఓఎస్ అసలు మీకు లైనక్స్ లో చేయడం అంటే కన్సోల్ లైనక్స్ ఎలా యాక్సెస్ అయింది నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు AWS అడ్మిన్ అనుకోండి, మీ ల్యాప్టాప్ నుంచి AWS కన్సోల్ యాక్సెస్ చేసుకున్నారు, బాగుంది. లైనక్స్ నుంచి AWS కన్సోల్ ఎలా యాక్సెస్ చేస్తారు చెప్పండి? మీకు రియల్ టైమ్ లో ఓపెన్ అయ్యేది టెర్మినలే కదా. చెప్పండి అసలు ఇప్పుడు లైనక్స్ ఎందుకు వచ్చింది పిక్చర్ లోకి? ఇప్పుడు మీరు AWS లో మీ సర్వర్స్ రన్ చేస్తున్నారు, మీరు AWS సర్వర్స్ మెయింటైన్ చేయాలి, లేకపోతే S3 ని మెయింటైన్ చేయాలి, చేయాలా? మరి మీరు చేయాలంటే మీరు ఏం చేస్తారు? మీరు డెవాప్స్ ఇంజనీర్ అయినా కూడా మీ ల్యాప్టాప్ లోనే కదా ఇది యాక్సెస్ చేసుకునేది మీరు. అసలు లైనక్స్ సర్వర్ ఎక్కడ వస్తుంది పిక్చర్ దీంట్లోకి చెప్పండి? పవన్ చెప్పు. అర్థమైంది సార్, అర్థమైంది. ఆల్రైట్, ఇప్పుడు ఆబ్జెక్ట్స్ మనం అప్లోడ్ చేసాం. ఈ ఆబ్జెక్ట్ ని మనం చూడండి
ఈ ఆబ్జెక్ట్ ని నేను కాపీ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, యాక్షన్స్ పర్ఫామ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం క్రియేట్ ఫోల్డర్ కూడా చేయొచ్చు. క్రియేట్ ఫోల్డర్ కూడా చూడండి, ఫోల్డర్ కొట్టగానే మన ఆబ్జెక్ట్స్ డైరెక్ట్ గా అప్లోడ్ చేయొచ్చు, లేదా ఫోల్డర్ అయినా మన ఇష్టం. ఫోల్డర్స్ ఇదేనా ఫోల్డర్? అన్ని అక్కడే ఉంటాయి, ఆప్షన్స్ అన్ని అక్కడే ఉంటాయి, జస్ట్ మనం ఓపిక ఎత్తుక్కోవాలంటే. ఇంకా రైట్, ఇలా మనం ఫోల్డర్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఆబ్జెక్ట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, రీనేమ్ చేయొచ్చు, మన ఇష్టం. ఇక్కడికి వెళ్ళామనుకోండి, ఇది డిలీట్, ఇది డౌన్లోడ్, ఓపెన్, దాని యూఆర్ఎల్ కాపీ చేయటం, యాక్షన్స్ డౌన్లోడ్ యాజ్ ఫార్మాట్ చేంజ్ చేసుకోవచ్చు, దాని సైజ్ చూడొచ్చు, కాపీ చేయొచ్చు, మూవ్. ఇప్పుడు సపోజ్ మీకు ఇది ఫోల్డర్ బయట ఉంది కదా, దీన్ని ఫోల్డర్ లో కూడా మూవ్ చేయొచ్చు. మూవ్ ఆప్షన్ కూడా చూడండి. ఇట్లా మీకు రీనేమ్ ఆబ్జెక్ట్, దాన్ని రీనేమ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మీకు చెప్తా. ఇప్పుడు ఇదేంటో చెప్తా. ప్లస్ ఎన్క్రిప్షన్ అప్లోడ్ చేయొచ్చు, ఎడిట్ మెటాడేటా చేంజ్ చేయొచ్చు, దాని ట్యాగ్స్ ఎడిట్ చేయొచ్చు. చెప్పాను కదా, ట్యాగ్స్ మీరు అక్కడ ఇవ్వని ఎక్కడ ఎంచుకోవచ్చు చోట. ఓకే, ఇలా మనకి బకెట్ ని క్రియేట్ చేయొచ్చు. దాని లోపల మనం ఆబ్జెక్ట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు, ఫోల్డర్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అయితే మీకు ఇంతకుముందు కాన్సెప్ట్ చెప్పా, బకెట్ క్రియేట్ చేయక ముందు నా దగ్గర S3 లోకి అప్లోడ్ చేసిన ఆబ్జెక్ట్స్ నాకు స్పీడ్ బేస్ మీద, నెంబర్ ఆఫ్ టైమ్స్ రీడ్ అండ్ రైట్ బేస్ మీద చార్జెస్ ఉంటాయని చెప్పా. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పా. నా దగ్గర ఇప్పుడు 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకో, ఒకటి ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తా, రెండోది ఫ్రీక్వెంట్ గా యూజ్ చేయను. ఒకటేమో ఫాస్ట్ గా కావాలి, ఒకటేమో స్లోగా కావాలి. మరి ఇప్పుడు నేను సేమ్ అమౌంట్ పే చేయాలని అడిగా. జనరల్ గా అయితే క్యాలిక్యులేషన్ ప్రకారం చేయకూడదు, అవునా? ఎందుకంటే స్పీడ్ గా ప్రాసెస్ చేయడానికి స్పీడ్, స్లోగా ప్రాసెస్ చేయడానికి స్లో, అంటే అమౌంట్ డిఫరెన్స్ ఉండాలి. కాబట్టి అమెజాన్ వాడు ఏం చేశాడంటే S3 బకెట్ లో డిఫరెంట్ స్టోరేజ్ క్లాసెస్ అనే కాన్సెప్ట్ ఇచ్చాడు. స్టోరేజ్ క్లాసెస్ ఎందుకు ఇచ్చాడు అంటే, ఇదిగో నీకు ఫాస్ట్ గా కావాల్సిన ఆబ్జెక్ట్స్ ఒక చాట పెట్టుకో, స్లోగా కావాల్సిన ఆబ్జెక్ట్స్ ఇంకో చాట పెట్టుకో. ఫాస్ట్ గా రిట్రీవ్ చేసుకునే దానికి ఎక్కువ పే చేయి, స్లోగా రిట్రీవ్ చేసుకునే దానికి తక్కువ పే చేయి అని చెప్పి డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట. ఓకే, వాటిని మనం స్టోరేజ్ క్లాసెస్ అంటాం. ఇప్పుడు మన ఇంట్లో బీరువాల్లో రోజు వేసుకునే డ్రెస్సులన్నీ మనం చాలా ఫ్రీక్వెంట్ గా అందుబాటులో పెట్టుకుంటాం. ఇప్పుడు ఫంక్షన్ వేర్స్ ఉన్నాయి అనుకోండి, ఎప్పుడు యూజ్ చేస్తాం మనకే తెలియదు కాబట్టి ఎక్కడో పైన బ్యాక్ సైడ్ ఎక్కడో పడేస్తాం మనం, అవునా? సేమ్ ఇలానే ఇది కూడా. ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసుకునే వాటిని ఒక స్టోరేజ్ క్లాస్, లేదు ఇన్ఫ్రీక్వెంట్ నేను ఎప్పుడు యూజ్ చేయను అనుకునే వాటిని ఇంకొక స్టోరేజ్ క్లాస్ లో. అలా మనకి AWS వాడు దగ్గర 7 డిఫరెంట్ స్టోరేజ్ క్లాసెస్ మనకి ఇచ్చాడు. ఒక్కొక్క స్టోరేజ్ క్లాస్ కి ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్. దాన్ని బట్టే చార్జెస్ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో మీకు ఒక స్టోరేజ్ క్లాస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ అని ఉంది.
స్టాండర్డ్ లో మీరు స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ లో ఏదైనా ఆబ్జెక్ట్ ని అప్లోడ్ చేశారు అంటే సూపర్ ఫాస్ట్ గా యాక్సెస్ అవుతుంది, అంటే చాలా ఫాస్ట్ ఉంటుంది. అలా దానికి ఛార్జెస్ కూడా ఎక్కువ. అలానే స్టాండర్డ్ ఐఏ తీసుకున్నారనుకో, స్టాండర్డ్ ఐఏ అంటే ఇది ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ అన్నమాట. ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ అంటే ఇది కంటిన్యూస్ గా నడవదు. ఇన్ఫ్రీక్వెంట్ అంటే స్లోగా వస్తుంది, అట్ ద సేమ్ టైం దానికి ఛార్జెస్ కూడా తక్కువ ఉంటాయి అన్డౌటెడ్లీ. దాని ఛార్జెస్ కూడా తక్కువ ఉంటాయి. ఓకే, తర్వాత వన్ జోన్. ఇప్పుడు జనరల్ గా మనకి ఆబ్జెక్ట్స్ ఎప్పుడు స్టేబుల్ గా ఉండాలంటే ఆబ్జెక్ట్స్ ని మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ లో మెయింటైన్ చేసుకోవాలి. అవునా, సర్వర్స్ కానీ స్టోరేజ్ కానీ డేటాబేస్ కానీ. డేటాబేస్ కూడా చెప్పుకున్నా గుర్తుందా, మల్టీ ఈజీ డిప్లాయ్మెంట్ అని. అలానే ఇక్కడ బై డిఫాల్ట్ మీకు S3 మీరు మెయింటైన్ చేసే ఆబ్జెక్ట్స్ బ్యాకప్ మెయింటైన్ చేస్తారు. అలా మీరు బ్యాకప్ మెయింటైన్ చేస్తే నువ్వు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నావు, మాకు బ్యాకప్ వద్దు, ఓన్లీ వన్ జోన్ లోనే మెయింటైన్ చేయి, నాకు ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు అనుకున్నారనుకో, హ్యాపీగా వన్ జోన్ లోకి వెళ్ళిపోవచ్చు. మీరు హ్యాపీగా వన్ జోన్ లోకి వెళ్ళిపోవచ్చు. తర్వాత ఇంటెలిజెంట్ టైరింగ్. ఇంటెలిజెంట్ టైరింగ్ అంటే ఇది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. ఇదిగో నువ్వు నా స్టోరేజ్ క్లాస్ లో ఆబ్జెక్ట్ ని పెట్టావు, కానీ ఇది నా దగ్గర ఉండటం కంటే వేరే స్టోరేజ్ లో ఉండటం బెటర్. ఇలాంటి రికమెండేషన్ మీకు ఇస్తుంది అనమాట. దీన్ని మీరు ఇంటెలిజెంట్ టైరింగ్ అంటారు. తర్వాత రెడ్యూస్డ్ రిడెండెన్సీ. ఇంటెలిజెంట్ టైరింగ్ అంటే మీకు అది అనాలిసిస్ చేసి సజెస్ట్ చేస్తుంది అనమాట. ఏ స్టోరేజ్ క్లాస్ లో ఉంటే ఆబ్జెక్ట్స్ బెటర్ అనేది మీకు చెప్తుంది. అది అడుగుతారు, వాట్ ఆర్ ద స్టోరేజ్ క్లాసెస్ అవైలబుల్ ఇన్ బకెట్ అని. దాని తర్వాత గ్లేషియర్, రెడ్యూస్ రిడెండెన్సీ, స్పీడ్ తగ్గించుకోవడం. నాకు అంత ఫాస్ట్ వద్దు, ఐ విల్ గో ఫర్ లెసర్ స్పీడ్. బై డిఫాల్ట్ గా ఏ క్లాస్ ఉంటుంది సార్? హలో, ఓకే. గ్లేషియర్ అండ్ గ్లేషియర్ డీప్ ఆర్కైవ్ అంటే యాక్చువల్లీ ఇంతకుముందు గ్లేషియర్ ఒకటే ఉండేది. నేను అస్సలు వీటిని యూజ్ చేయను, జస్ట్ బ్యాకప్ లాగా మెయింటైన్ చేస్తాను నేను. ఓకే, నాకు ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉందో అప్పుడు మాత్రమే నేను యూజ్ చేసుకుంటాను, నేను ఫ్రీక్వెంట్ గా యూజ్ చేయను. ఇలాంటి సిచ్యువేషన్ లో మనం గ్లేషియర్కి వెళ్తాం. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ గా మనకి ఇంకా గ్లేషియర్ లోనే ఇంకా లో కాస్ట్ స్టోరేజ్ ఉంది, గ్లేషియర్ డీప్ ఆర్కైవ్. దాని డిఫరెన్స్ ఏం చెప్పమంటారా? మీరు గ్లేషియర్ లో ఏదైనా ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఒక్కసారి మీరు ప్లీజ్ డౌన్లోడ్ అన్నారనుకో 2 గంటలు కూడా పడుతుంది డౌన్లోడ్ అవడానికి. అదే గ్లేషియర్ డీప్ ఆర్కైవ్కి వెళ్ళారనుకో 12 గంటలు కూడా పట్టచ్చు.
అంటే చాలా లోవర్ స్పీడ్ అన్నమాట. మీరు ఒకసారి బ్యాంక్ లో ఓకే ఐ వాంట్ టు డౌన్లోడ్ స్టేట్మెంట్ అన్నారు అనుకో, ప్లీజ్ వెయిట్ ఫర్ 24 hours అంటది, గుర్తుందా మీకు? అవన్నీ గ్లేషియర్ లాంటి స్టోరేజ్ నుంచి వస్తాయి అనమాట, లో కాస్ట్. అందుకని వాడు మీకు ప్రామిస్ చేయడు వెంటనే వచ్చిందని. అదే మీరు చూడండి లాస్ట్ 6 months స్టేట్మెంట్ అనగానే వెంటనే ఇస్తాడు మీకు, అవునా? సో లేటెస్ట్ ఏమో స్టాండర్డ్ లో ఉంటాయి, ఓల్డెస్ట్ ఏమో గ్లేషియర్ లోకి వెళ్ళిపోతాయి. అందుకనే మీకు టైం అడిగేది అదేనా. ఇలా స్టోరేజ్ క్లాసెస్ ఆప్షన్ ఎందుకంటే మీరు బకెట్ లో గనక ఆబ్జెక్ట్ స్టోర్ చేస్తే మీ ఫ్రీక్వెన్సీని బట్టి ఛార్జెస్ ఉంటాయి అన్నమాట. సో మీకు ఏ ఫ్రీక్వెంట్ కావాలనేది మీరే చూస్ చేసుకోవచ్చు. హై ఫ్రీక్వెంట్ కావాలంటే హై ఫ్రీక్వెంట్, లో ఫ్రీక్వెంట్ కావాలంటే లో ఫ్రీక్వెంట్. అందుకని ఈ స్టోరేజ్ క్లాసెస్ వస్తాయి. మీరు ఎప్పుడైనా బై డిఫాల్ట్ ఒక ఆబ్జెక్ట్ స్టోర్ చేస్తే అది బై డిఫాల్ట్ స్టోర్ అయ్యేది స్టాండర్డ్ లోనే. ఓకే, మీకు ప్రూఫ్ కూడా చూపిస్తా. స్టాండర్డ్ లో స్టోర్ అయ్యా. దీన్ని మీరు కావాలి అంటే మాన్యువల్ గా ఒక స్టోరేజ్ క్లాస్ నుంచి ఇంకో స్టోరేజ్ క్లాస్ లోకి మూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది స్టాండర్డ్ అని ఉంది, అవునా? దీన్ని నేను స్టాండర్డ్ ఐఏలో కూడా మారవచ్చు. ఇక్కడ చూడండి, ఎడిట్ స్టోరేజ్ క్లాస్, ఎడిట్ స్టోరేజ్ క్లాస్ అని ఇదిగో దీంట్లో మార్చేసి స్టాండర్డ్ ఇంటెలిజెంట్ టైరింగ్, స్టాండర్డ్ ఐఏ, వన్ జోన్, గ్లేషియర్ ఇన్స్టాంట్, గ్లేషియర్ ఉన్నాయా? ఇది మనకి ఆప్షన్. ఓకే, ఇవి మనకి ఉన్న డిఫరెంట్ అవైలబుల్ ఆప్షన్స్. వన్ 2 3 4 గ్లేషియర్ లో ఇంకోటి 5 6 7 8 గ్లేషియర్ లో ఇంకోటి గ్లేషియర్ 3 అయినాయి. గ్లేషియర్ ఇన్స్టాంట్, గ్లేషియర్ ఫ్లెక్సిబుల్, గ్లేషియర్ డీప్ ఆర్కైవ్. ఇది ఇన్స్టాంట్, ఇది కొత్తగా చూడండి. ఇది ఫార్మల్లీ గ్లేషియర్, ఇది కొత్తగా ఇంట్రడ్యూస్. ఇవి మనకున్న డిఫరెంట్ S3 బకెట్ లో ఉన్న స్టోరేజ్ క్లాసెస్. ఆ స్టోరేజ్ క్లాస్ లోపల ఆబ్జెక్ట్స్ ఉంటాయి, కాబట్టి ఫ్లో చూడండి. S3 బకెట్ స్టోరేజ్ క్లాస్ ఆబ్జెక్ట్, ఏదో ఒక స్టోరేజ్ క్లాస్ మీరు చూస్ చేసుకోవాలి ఖచ్చితంగా. మీరేం చూస్ చేసుకోకపోతే స్టాండర్డ్ లోకి వెళ్ళిపోతాయి. అవి మనకున్న డిఫరెంట్. ఇప్పుడు జస్ట్ మీరు స్టాండర్డ్ అయ్యే కొట్టి ఓకే అన్నారనుకో, ఇక్కడ చూడండి అన్ని స్టాండర్డ్ లో ఉంటాయి, ఇది ఒక్కటి మాత్రం అయ్యేకి వెళ్ళింది. మిగతా అన్ని స్టాండర్డ్ లో ఉంటాయి, ఇది ఒక్కటి మాత్రం స్టాండర్డ్ అయ్యేకి వెళ్ళింది. అలా మనం అఫ్ కోర్స్ దీన్ని కూడా ఆటోమేట్ చేస్తాం. ఎలా ఆటోమేట్ చేస్తాం, ఇదిగో ఇంకే రేపు ఇవన్నీ డిస్కస్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇది ఒక్కటి చూసామన్నా, రేపు ఇవన్నీ డిస్కస్ అంటే ఇవన్నీ బకెట్ పర్మిషన్ చేంజ్ చేయటం, బకెట్ ప్రాపర్టీస్ చేంజ్ చేయటం, బకెట్ మీద ఆటోమేషన్స్ చేయటం, ఇవన్నీ డిఫరెంట్ ఆప్షన్స్ అన్నమాట. మనం S3 అంటే ఇవన్నీ డిస్కస్ చేసుకోవాలి. ఓకే, ఈ పార్ట్ పారామీటర్స్ రేపు కంప్లీట్ చేద్దాం. ఓకే ఓకే చలో గైస్, ఇంకో 5 minutes